అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జ్యూసీ జున్నోల్గస్. వంకాయ చిక్కుడుగాయ పచ్చిమిర్చితో కర్రీ చేశానండి. చాలా బాగుంటుంది ఇలా చేస్తే. ముందైతే నేను ఎలా చేసానో చూడండి. ముందైతే గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకొని వేడెక్కగానే జీలకర్ర వేయాలి. జీలకర్ర కాస్త చిటపటమనగానే ఉల్లిపాయలు కూడా వేయాలి. ఉల్లిపాయలు కాస్త వేగగానే పచ్చిమిరపకాయలు వేయాలి. నేను కాస్త ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసానండి, ఎందుకంటే కారం పొడి వేయను కాబట్టి ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపేసి కొత్తిమీర కూడా వేయాలి. కొత్తిమీర కాస్త కలిపి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు చిక్కుడుకాయలు వేసి కలిపేసుకొని కాస్త మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మూత తీసి దాంట్లో పసుపు ఉప్పు కూడా వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చిమిర్చితో వంకాయ చిక్కుడుకాయ కర్రీ అయితే. కాస్త ఇంకా స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇలా ఉప్పు పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మరొకసారి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసి టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు అయితే నేను 3 టమాటాలు తీసుకొని వేసానండి. ఆ తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. టమాటాలు కూడా మంచిగా మగ్గనివ్వాలి. మూత తీసి ఒకసారి కలిపి కొన్ని వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని వాటర్ పోసి మూత పెట్టి మరొకసారి ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మరొకసారి కొంచెం ఉప్పు వేసి ఒకసారి కలిపి ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఎటువంటి మసాలాలు వేయకుండా చాలా సింపుల్ ప్రాసెస్తో వంకాయ చిక్కుడుకాయ కర్రీ చేశానండి. నేనైతే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు ఎలా చేస్తారో నా కామెంట్ రూపంలో చెప్పండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.